రైతు సోదరులకు వందనాలు. రైతులకు ఈ సంవత్సరం ఒక పిడుగు లాంటి వార్త ఏమిటంటే, ఆ పసిఫిక్లో, ఆ సముద్రాల్లో, పశ్చిమ సముద్రాల్లో ఏర్పడేటువంటి ఉష్ణోగ్రతల ఆధారంగా ఎల్నినో అనేది ఏ స్థితిలో ఉంది, వస్తుందా ఏమిటనేది నిర్ణయిస్తారు మామూలుగా. అసలు ఎల్నినో అంటే ఏమిటి అంటే, సముద్ర ఉపరితలం వేడెక్కడం, అంతర్భాగం చల్లబడడం. సముద్ర అంతర్భాగం పూర్తి చల్లబడినందువల్ల, చల్లబడితే మామూలుగా ఏర్పడేటువంటి, లోపల ఏర్పడేటువంటి వేడితో ఏర్పడేటువంటి ఆవిరి కలిగించే గుణం కానీ, ఇతరత్రా ఏర్పడేటువంటి అల్పపీడనాలు ఈ తుఫానులు ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి. అది ఒక కారణం. ఉపరితలం వేడెక్కడం వల్ల ఉంటే, నిజానికి ఉపరితలంలో చల్లని గాలి లాంటిది తగిలితే, ఎప్పుడైతే ఈ ఆవిరైనటువంటి మేఘాలు మళ్ళీ వర్షించడానికి కారణమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి దానికి ఎప్పుడైతే వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయో, అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద గ్లేసియర్సు, పెద్ద పెద్ద నదులు ఏవైతే హిమముతో అంటే మంచుతో కూడుకొని హిమనీ నదాలు అంటారు దాన్ని. మంచు కరగడం వల్ల ఏర్పడినటువంటి నదులు ఎప్పుడైనా తీవ్ర స్థాయిలో కనుక మంచు కరిగితే, రేడియేషన్ వల్ల, ఇతర వేడి కారణాల వల్ల ప్రపంచంలో ఆ నీళ్ళన్నీ ఏం చేస్తాయంటే సముద్ర అంతర్భాగంలోకి వెళ్తాయి. అంటే ఒక సముద్రం అని కాదు, అనేక సముద్రాలన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. కాబట్టి పేర్లు ఆయా ప్రాంతాన్ని బట్టి, ఇది బంగాళాఖాతం అనేది హిందూ మహాసముద్రం అని, అట్లాంటిక్ అని, పసిఫిక్ అని, ఇట్లా పేర్లన్నీ ఆయా ప్రాంతాల్లో పెట్టిన పేర్లే. కానీ అన్నీ 7 సముద్రాలు అన్నీ కలిసి ఒకటే. సముద్రం అంతా ప్రపంచం చుట్టూ ఉన్న నీళ్ళే సముద్రం. కాబట్టి దాని ప్రభావం పక్కనుండే వాటి అన్నిటిపైన పడతాయి. ముఖ్యంగా వాతావరణం మన భారతదేశంలో ఋతుపవనాలను బట్టి ఉంది. కాబట్టి ఆ ఋతుపవనాల మీద తీవ్రమైన ప్రభావం చూపేటివి ఏవంటే సముద్ర వాతావరణం. ఇప్పుడు అందులో ఎల్నినో రాబోతోంది అని చెప్పారు. దానికి వ్యతిరేక పరిస్థితి ఏమో లానినో. లానినో అంటే ఏమో సముద్ర అంతర్భాగం వేడెక్కి సముద్ర ఉపరితలం చల్లబడ్డం. అప్పుడు తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చేకి, తుఫానులు లేచేకి, అల్పపీడనాలు ఏర్పడేకి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇది రివర్సు, ఎల్నినో ఏర్పడుతుంది. ఇంతకుముందు ఎప్పుడో 10 ఏళ్ళకి ఏర్పడేది, 10 ఏళ్ళకోసారి, 20 ఏళ్ళకోసారి ఏర్పడి కరువు వచ్చేది మన పూర్వకాలం పెద్దల కాలంలో. ఇప్పుడు ఏమైందంటే తరచుగా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకే వస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ళు మంచిగా వర్షాలు వచ్చినాయో లేదో, 2-3 ఏళ్ళు అప్పుడే ఎల్నినో ప్రత్యక్షం. ఈసారి దాదాపు ఆగస్టు వరకు, సెప్టెంబర్ మధ్య వరకు ఎల్నినో ప్రభావం ఉంటుంది అని అంటున్నారు. మరి అది ఎంత తొందరగా తొలగిపోతే పర్వాలేదు. కాబట్టి ఇప్పుడు వేసవిలో పంటలు పెట్టుకునే వాళ్ళు జాగ్రత్త వహించండి. మనకు మనమే ముప్పు కలిగించుకున్నట్టుగా అవుతుంది. ఎంతవరకు సామర్థ్యం ఉంది, ఎంతవరకు నీళ్లు బోర్లు ఎండిపోయే పరిస్థితి, మళ్ళీ ఏవైనా శాశ్వత వనరులు, చీనా చెట్లు లాంటివి ఇట్లాంటివి పెట్టుకుంటారే, మామిడి చెట్లు లాంటివి, హార్టికల్చర్ పెట్టుకుంటే వాళ్ళు చిన్న చిన్న పంటల జోలికి పోకండి. ఓ పంట మానేసినా పర్వాలేదు, మళ్ళీ దాని యొక్క ప్రభావం బోర్లు ఎండిపోయి తీవ్రమైనటువంటి కష్టానికి కారణమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నెక్స్ట్ పంట పెట్టబోయే వాళ్ళు ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పంట పెట్టుకోండి. ఎల్నినో పరిస్థితులు దాదాపు సెప్టెంబర్ వరకు ఉంటాయని అంచనా. వందనాలు.